ఇలా ఆపరేషన్ కగార్ పేరు పెట్టి అడవులను స్వాధీనం చేసుకుని అంబారి ఆదాయాలు కట్టబెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా అన్నలని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపుతుంటే ఒక్క నా కొడుకు వచ్చి బయటకు మాట్లాడు, కానీ బయటకు వచ్చి మాత్రం పిడికిలు పిలిచి మేము చాలా పెద్ద మొగలం అని చెప్పి మాట్లాడుతుంటారు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా మీరు లేకపోతే మేము లేము, కానీ మమ్మల్ని ముందర వేలి మా వెనకంత కుంపులు నాకు బిడ్డ ఇది మర్చిపోవాలి. మీరు పెద్దోళ్ళే కాల్సింది మర్చిపోవాలి. ఎందుకు నేను ఈ మాట? నిజంగానే ఈ పాక హనుమంతన్న 45 ఏళ్ల జీవితాన్ని దండకారణ్యంలో గడిపి సొంత వాళ్ళని కూడా వదిలేసి అసలు ఉన్నారా చచ్చిందా కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు చచ్చిపోయిన ఇంటి ముందు టెంట్ వేసి తీసేసినటువంటి దౌర్భాగ్యం ఈ భూమిలో ఎవరికైనా ఉంటుందా? ఆయన ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం? ఆయన కుటుంబం కోసమా? ఆయన తల్లి కోసమా? లేకపోతే ఆయన తండ్రి కోసమా? ఆయన అన్నదమ్ముల కోసమా? కజల కోసమా? లేకపోతే పుణ్యముల కోసమా? కాదు కదా. అఖండ భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి, రేపు జరగబోయేటువంటి విధ్వంసాన్ని ముందే పసిగట్టింది కాబట్టి అక్కడ దాకా జరగలేదు.